నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ బి వరుణ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, జనరల్గా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు సోషల్ మీడియాలో పదే పదే థంబ్నెయిల్స్ పెట్టి దాన్నే ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో దాన్ని ఆపాలంటే సామాన్య ప్రజలు కానీ సోషల్ మీడియా ఉన్న పర్సన్ కానీ దాన్ని ఎలా ఆపచ్చు అంటారు? అంటే దీనికి డిఫమేటరీ సూట్ వేసుకోవచ్చు అండి. మామూలుగా ఎవరైనా వాళ్ళపైన ఇబ్బందికరమైన చర్యలు కానీ ఏదైనా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఏవిందులోనే చేస్తే సివిల్ కోర్టును అప్రోచ్ అవ్వచ్చు. సివిల్ కోర్టు అప్రోచ్ చేసి దాని తరంగా ఏమేమి జరుగుతున్నాయో కూడా చూసి అండ్ క్యాగ్ రిపోర్ట్ కూడా, క్యాగ్ ఆర్డర్ కూడా వస్తుంది. అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి వాటి నుంచి స్ట్రిక్ట్గా తీసుకోవాలి. అంటే వీళ్ళ మీద ఫర్దర్గా వీళ్ళ సపోజ్ ఏదైనా ఫ్యామిలీలో ఇష్యూ జరిగింది, బాగా ట్రోల్ చేస్తుంటారు. ఈ ట్రోలింగ్ కానీ కొన్నిసార్లు వీళ్ళ పేరు తీసినా కూడా కాపీరైట్ వచ్చేస్తుంది. సో ఇలా రాకుండా మొత్తం ఎంటైర్ సోషల్ మీడియా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేలాగా ఈ ఆర్డర్ అనేది వస్తుంది అనమాట. అంటే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళ దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉంటాయి. వీళ్ళ నుంచి ఒక ఆర్డర్ వెళ్తుంది. అది సిటీ సివిల్ కోర్టులో ఇప్పుడు రీసెంట్గా ఎంతోమంది కూడా వెళ్ళి అప్రోచ్ అయ్యి పెడుతున్నారు, పిటిషన్ పెట్టేసేసి వాళ్ళ తరపున న్యాయవాదులు ఆర్గ్యూ చేస్తున్నారు. దానికి తగ్గ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మిగతావన్నీ ఇప్పుడు ఎక్స్ వేదికగా ఏవైతే జరుగుతుందో వాళ్ళ మీద జరిగేవన్నీ కూడా ఇప్పటిదాకా వచ్చినవి డిలీట్ చేస్తూ ఫర్దర్గా కూడా ఏది రాకుండా, సో ఏది రాకుండా వాళ్ళ మీద డిఫర్మేటరీ కాకుండా వాళ్ళ మీద ఫర్దర్గా సోషల్ మీడియాలో మెయిన్గా ఏంటంటే ఎక్కువ మటుకు సెల్ ఫోన్లు ఇవన్నీ ఉండి బాగా వీళ్ళది కూడా ఒక కామెంట్ పెట్టడం, దానికి ఇంకో కౌంటర్గా ఇంకో కామెంట్ పెట్టడం, ఇదంతా ఫర్దర్గా ఫుల్ స్టాప్ పెట్టడం. సో ఇలాంటివి వాళ్ళు సివిల్ కోర్టు వెళ్ళి ఆర్డర్ తీసుకోవచ్చు. సో దానిపైన ఫర్దర్గా ఇక పబ్లిక్లో చర్చలు జరగవు, ఇక మొట్ట అనేది తగ్గిపోతుంది. తర్వాత ఇక ఏదైనా కేసులు ఇష్యూలు ఉంటే వాళ్ళు కోర్టులో తెలుసుకోవాలి. అలా. ఓకే సార్. సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ ఈ విషయంలో తప్పు చేసిన వాళ్ళు కూడా కవర్ చేసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనకు ఒక ఫేమస్ నానుడు అండి, మీరు దొంగని కాదు ద్వేషించాలి, దొంగతనాన్ని ద్వేషించాలి అంటారు. అంటే ప్రతి ఒక్క మనిషి పరిణితి చెందుతుంటాడు. అంటే ఎక్కడో తను మారొచ్చు అనే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ అనేవి లాకప్లో ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక అరెస్ట్ అయిన వ్యక్తికి కూడా మన రాజ్యాంగము, మన చట్టాలు ఏమి ఇచ్చాయంటే ఒక లాయర్ని పెట్టుకోవటం, మెడికల్ ఎగ్జామినేషన్ చేయటం, లేకపోతే రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేయటం, ఇవన్నీ కూడా హక్కులు ఉన్నాయి. సో ప్రతి ఒక్కడు వాళ్ళు తప్పు చేసినా మొమెంటరీకి తప్పు చేసి ఉండొచ్చు. ఎంతోమంది జైలుకి వెళ్ళి కూడా తర్వాత రాజకీయ నాయకులుగా పెద్ద లీడర్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఓకే, లేకపోతే గాంధీజీ అంతటి మహాత్మావులు కూడా ఎన్నోసార్లు జైలుకి వెళ్ళినవి ఉన్నాయి. సో ఎవరైనా ఏ మూమెంట్లో మార్పు చెందొచ్చు. సో వాళ్ళు ఎంతైనా ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఆ హ్యూమన్ బీయింగ్కి ఒక హక్కు ఉంది, తను కాపాడుకునే హక్కు. ఓకే, వాళ్ళు చేసిందా తప్ప అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత తేలుతుంది. సో ముందు ఒక లాయర్ని పెట్టుకోవడం కానీ, లేకపోతే మెడికల్ టెస్ట్ కానీ, వాళ్ళని జైలు వేస్తే 3 పూటలు భోజనం కానీ, వాళ్ళ హెల్త్ బాగాలేకుంటే డాక్టర్ వచ్చి చెక్ చేయడం కానీ, ఇవన్నీ హక్కులు ఉంటాయి. సో తప్పు చేసిన వాళ్ళు ఈ మూమెంట్కి తప్పు చేసి ఉండొచ్చు, ఆ తప్ప లేదా కూడా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. చాలా మంది బెయిల్ తీసుకొని వచ్చిన వాళ్ళని ఈ క్వశ్చన్ అడిగినప్పటికీ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇదే, నేను ఆ ఒక్క మూమెంట్ ఆ తప్పు చేయకపోతే బాగుండేది అని చెప్పి అదే చెప్తున్నారు. కానీ ఆ తప్పు ఒక గ్రావిటీ ఎంత అనేది కూడా చూస్తారు. ఇప్పుడు మనకు ఆ మధ్య షారుఖ్ ఖాన్ కొడుకు మీద కూడా ఎన్నో జరిగినాయి. ఓకే, అవి నార్కోటిక్స్ డ్రగ్స్ NDPS యాక్ట్లో కూడా, కానీ తక్కువ అమౌంట్ ఆఫ్ గ్రావిటీ ఒక డ్రగ్స్ తీసుకున్నప్పుడు తను బెయిల్కి అర్హుడే అన్న కాంటెక్స్లో ఇవ్వడం జరిగింది. బెయిల్ తక్కువ అమౌంట్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ దట్ వర్డ్స్ కాల్డ్ డ్రగ్. సో అక్కడ ఏంటంటే తప్పులు చిన్నవా పెద్దవ అనేది కూడా ఉంటాయి, కానీ అందులో కూడా ఒక హ్యూమన్ రైట్స్, ఒక మనిషి పరిణితి చెందొచ్చు. మనకు జనవరి 26కి ఆగస్టు 15కి చాలామందిని రిలీజ్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు జరిగింది. ఓకే, వాళ్ళ ప్రవర్తనలో మార్పు జరిగింది కాబట్టి కొన్నిసార్లు పేరోల్ మీద రిలీజ్ చేయటం, ఎందుకంటే మనుషులు ఎప్పుడన్నా చేంజ్ కావచ్చు, ఏమంది చెడ్డోడు మంచోడుగా కూడా మారచ్చు కదా. సో ఎంతైనా వాడు హ్యూమన్ బీయింగ్ కాబట్టి వాళ్ళకి ఒక హక్కులు ఇచ్చిన అద్భుతమైన రాజ్యాంగం మనది. ఆ చట్టాలు కూడా అలా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున తప్పు చేసండి, రేపు చేయకపోవచ్చు కదా. సరే, ఇప్పుడు మీరు అన్నారు కొన్ని డేట్స్లలో రిలీజ్ చేస్తారు అని చెప్పి, వాళ్ళు కొంతమంది దొంగల్ని విడిపించి బయటకు రిలీజ్ చేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా అదే చేశారు కదా. ఇప్పుడు రిపీటెడ్ అఫెండర్స్ కూడా ఉన్నారు, అలాగే జైలుకు పోయి వచ్చి కూడా మంచి పరిణితి చెంది మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అంతేందుకు మనకు మంత్రి సీతక్క గారు కూడా మాజీ నక్సలైట్ అని కూడా టాక్ ఉంది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆమె ఒక మంత్రి. అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నది అంటే మనం చూసుకోవచ్చు. మనుషులు ఎంతోమంది కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వటం అనేది అండి. ఇప్పుడు స్టూడెంట్కి పుస్తకాలు ఇస్తారు, వాళ్ళు చదువుతాడా లేదా తర్వాత సంగతి. వాళ్ళకు రాజ్యాంగం పరంగా కానీ, హ్యూమన్ రైట్స్ పరంగా కానీ, లేకపోతే మిగతా యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో చట్టాల పరంగానే ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం అని. అంతేగాని వాళ్ళు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ అదే చేస్తారు. వాడి ఒక నేచర్ని బట్టి ఉంటుంది. ఉన్నారు రెగ్యులర్ అఫెండర్స్ కూడా ఉన్నారు.
మొన్న సింగర్ మంగ్లీ విషయంలో ఎవరైతే కొందరు బయటపడ్డారో వాడు ఆల్రెడీ నల్గొండలకు ఆయన 4 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయంట. మరి ఆల్రెడీ బెయిల్ నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ అదే చేస్తున్నాడు. ఎట్లా మళ్ళీ బెయిల్ వస్తుంది అనుకున్నాడో ఏమో. కానీ అలా ఉండదు. మనకేంటంటే రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఈ సందర్భంలో చెప్పుకోవాలి. ఒకటి ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 కింద వస్తుంది. ఎందుకంటే పర్సనల్ లిబర్టీ, స్వేచ్ఛ స్వాతంత్రం అది ఇంకా ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. అంటే మీరు ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో బతకొచ్చు. రోడ్స్ చుట్టుపక్కల ప్రాంతం కూడా మీకు బాగుండాలి. మీకు హెల్త్ పరంగా కూడా మీరు మంచిగా చూసుకోవాలి. మిమ్మల్ని అందరూ సమానంగా చూడాలి. మీకు ఒక మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలి. ఇవన్నీ కూడా హ్యూమన్ బీయింగ్ అన్నారు, కానీ గుడ్ బ్యాడ్ అని లేదు. ఎవరైనా బ్యాడ్ నుంచి గుడ్ కావచ్చు, గుడ్ నుంచి కూడా బ్యాడ్ కావచ్చు. సో ఆ కాంటెక్స్లో వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డిఫర్మేటరీ ఇవన్నీ చేసిన వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాడికి ఎందుకు బుద్ధి పుట్టింది. ఎందుకంటే చెడు ప్రచారం జరుగుతుందంటే నేను చెడు చేయొద్దన్న భావన ఎక్కడో కూడా కొంచెం వాడికి ఉంటుంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నట్టు. కాబట్టి వాడు ఫర్దర్గా వాళ్ళని కాపాడుకోవడానికి సివిల్ కోర్టును అప్రోచ్ ఏదో చేసుకుంటారు. కానీ ఇవన్నీ కూడా ఒక అవకాశం ప్రొవైడ్ చేసిందంటే నేషన్ అనేది మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరు హ్యూమన్ బీయింగ్, ఇండివిజువల్ గ్రోత్ ఈజ్ నేషన్స్ గ్రోత్ అంటారు. కాబట్టి అందరూ మంచిగా వాక్ స్వాతంత్రంని యూజ్ చేసుకోవాలా, మంచిగా వాళ్ళకున్న అవకాశాలు వాడుకోవాలని రాజ్యాంగము మనకున్న చట్టాలు మనకి ఈ అవకాశాలను ఇచ్చాయి. కానీ వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకుంటారో, మంచిగా బయటపడతారా లేకపోతే అదే కంటిన్యూ చేస్తారా అనేది ఆ పర్సన్ని బట్టి ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషన్ పరంగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మన రాజ్యాంగంలో చూసినప్పటికీ ఒక పర్సన్ కి ఉరిశిక్ష వేసే ముందు కూడా లాస్ట్ ఒక ఛాన్స్ ఇస్తారు. అదే విధంగా ఉందంటారు ఇప్పుడు. అంటే ఉరిశిక్ష వేసేవాడికి చివరికి ఏదైనా ఉంటే వాళ్ళు మామూలుగా ఇంట్లో వాళ్ళకి అలా అది ఉండేది ఇంతకుముందు, కానీ అలా నడుస్తుంటుంది. బట్ ఏదైనా కూడా అవన్నీ హక్కులు అనేవి చాలా ఉన్నాయండి. అది ఒక్కటి చెప్పొచ్చు మనం. ఫండమెంటల్ రైట్స్ అనండి, ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ప్రతి ఒక్కటి మనకు ఆరోగ్యంగా ఉండటం కూడా మన హక్కే. మన చుట్టుపక్కల ప్రాంతం కూడా మంచిగా చూసుకోవడం ఒక హక్కే. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని డీసెంట్గా, మీ మోడస్ట్రీ, మీ బాడీ షేమింగ్ చేయకుండా మీతో మంచిగా పొలైట్గా మాట్లాడడం కూడా మీ హక్కే. ఈక్వాలిటీగా చూడటం మెయిన్గా. జాబ్స్ విషయంలో కానీ బిజినెస్ చేయాలన్నా కూడా మనకు త్రూఅవుట్ ఇండియాలో ప్రాంతంలో మీరు ఎక్కడ పోయినా కూడా దాంట్లో కూడా సెక్షన్స్ ఉన్నాయా సార్? అన్నీ ఉన్నాయి. అంటే ఆర్టికల్స్ ఉంటాయి మనకు. ఆర్టికల్స్, సెక్షన్స్. ఆర్టికల్ బుక్ అంటే చాప్టర్స్ వచ్చేసి సెక్షన్స్ అన్నమాట. సో అలా మనము రాజ్యాంగం చదివితే మరి ఇప్పుడు మనం ఓటేస్తేనే నాయకుడు గెలుస్తాడు. అంటే డెమోక్రసీలో మన పాత్ర ఎంత ఇంపార్టెంట్, సో మనం ఎంత ఇంపార్టెంట్ పర్సన్సో తెలుస్తుంది కాన్స్టిట్యూషన్ పరంగా. సో ఈ హక్కులు అనేవి ఉంటాయి. వాళ్ళు మంచి కానీ చెడు కానీ మనిషి కదా, ఫస్ట్ మారొచ్చు. ఆ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి ఇస్తారనమాట. ఇప్పుడు మన పురాణాలు చెప్పుకుంటారు, రాక్షసులు కూడా దేవుడు వరాలు ఇస్తాడు. ఎందుకంటే ఆ వరంతో వాడు మారొచ్చు కదా. దెర్ ఇస్ ఎ ఛాన్స్ హీ మే బికమ్ సమ్ గుడ్ పర్సన్. సో అలా అనమాట. సో అందరికీ ఉంటాయి. మెయిన్గా మాకేంటంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా రాజ్యాంగం అనేది బాగా పఠనం చేస్తే కనుక మనకున్న ఫెసిలిటీస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. ఒక చిన్న ఇష్యూ ఏదో ఐటీసీకి అక్కడ వెళ్ళి బ్రెడ్ పీసెస్ తెచ్చుకుంటే కూడా 24 బ్రెడ్ పీసెస్లో 23 ఉంటే మనోభావాలకు దెబ్బతిన్నాడని చెప్పేసి తను కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తే ₹1,00,000 కాంపన్సేషన్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు వినియోగదారులో కూడా ఎంత హక్కు ఉన్నది తెలియట్లేదా? ఓకే, మనకు యాక్సిడెంట్స్ అయితే కాంపన్సేషన్ వస్తుంది. మనకేమైనా తప్పుడు కేసులు మన మీద పెడితే కాంపన్సేషన్గా మనీ వస్తుంది. ఎందుకంటే మన పెయిన్ అండ్ యాగోనీ కూడా అక్కడ కౌంట్ అవుతుంది. ఓకే, మనకు చదువుకునే దాంట్లో కానీ, మనకు జాబ్స్ విషయంలో కానీ, మిగతా అన్నిట్లో కూడా మనకు ఉన్న అవకాశాలు ఎలా ఉన్నాయి, మనకున్న రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు ఇక్కడ, ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నాం. అవన్నీ కూడా మనకు చుట్టుపక్కల వాతావరణం మంచిగా ఉంటున్న రోడ్స్, రైల్వేస్, మనకున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా, ఈవెన్ డాష్ బోర్డ్స్ కూడా ఉండాలి. మనకు పలానా ట్రాఫిక్ రూల్స్, పలానా ముందు పోతే ఎలా ఉండాలని అన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకు స్వేచ్ఛ స్వాతంత్రంలో బతకడానికి కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనిషి యూజ్ చేసుకుంటాడా, అడ్వాంటేజ్ తీసుకుంటాడా, మిస్యూజ్ చేస్తాడా, ఆ పర్సన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.